నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగబోయే నీట్ పునః పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది. ఓఎంఆర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్లు, పరీక్షా కేంద్రాల్లో ఏఐ ఆధారిత నిఘా కెమెరాల ఏర్పాటును పరిశీలించాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. ఎన్టీఏ స్థానంలో కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ అభ్యర్థనలను పరిశీలించిన ధర్మాసనం నీట్ పరీక్షల్లో సంస్కరణలపై జూలైలో సుదీర్ఘ విచారణ జరుపుతామని వెల్లడించింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలకు వెలుగులోకి రావడంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.